వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం థర్డ్ సెమ్ కెమిస్ట్రీలో ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఈ పేపర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. వాటికి సంబంధించిన సిలబస్ మీకు ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకేనా, యూనిట్ వైజ్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పడం జరుగుతుంది. దాని ఒక విషయం, క్లాస్ వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా వినండి. ఓకేనా, ఏదో ఆడుతూ పాడుతూ వినొద్దు. ఎందుకంటే మీకు హాఫ్ అన్ అవర్లోనే క్లాస్ అయిపోద్ది. 5 క్వశ్చన్లు లేదా 6 క్వశ్చన్లు చెప్తాను. ఈ 6 చదువుకుంటే మీకు ఎగ్జామినేషన్ ఈ చాప్టర్ నుంచి 15 మార్కులు పక్కా వచ్చేస్తాయి. ఓకేనా, సో ఒక్క అరగంట సేపు మీ టైంని ఏకాగ్రతతో ఇక్కడ వినండి. ఓకేనా, సో ఏ బోరింగ్ సబ్జెక్ట్ ఏం కాదు, ఈజీగానే అర్థమైపోద్ది. ఓకేనా, సరే ఫస్ట్ చూద్దామా. రైట్ అబౌట్ ఐయుపిఏసి నామెన్క్లేచర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్. కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క ఐయుపిఏసి నామెన్క్లేచర్ అలా రాస్తాం. యాక్చువల్గా కెమిస్ట్రీలో 4 పేపర్స్ ఉంటాయి. మీకు ఫండమెంటల్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో ఆల్కీన్స్ యొక్క నామెన్క్లేచర్ చెప్పాం, వాటి నేమ్స్. అసలు ఆ నేమ్స్ ఎలా చెప్పాలి అనేది ఇక్కడ ఉంటుంది, ఈ సబ్జెక్ట్లో ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఆల్కేన్ అని చెప్తాం, మీథేన్ అని చెప్తాం, ఈథేన్ అని చెప్తాం. ఎలా చెప్తాం, సో ఎలా చెప్తాం అనే దానికి ఒక బ్రీఫ్ డిస్కషన్ ఇక్కడ ఉంటుంది. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ నాన్న. ఓకేనా, ఫస్ట్ పాయింట్ చూద్దాం. కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ మోస్ట్లీ విత్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ నుంచి ఎక్కువగా ఏర్పడతాయి అని చెప్పాడు. రెండోది, అకార్డింగ్ టు ఐయుపిఏసి రూల్ ద ఫాలోయింగ్ రూల్స్. అసలు ఈ ఐయుపిఏసి నామెన్క్లేచర్లో ఏ రూల్స్ మనం ఫాలో అవుతాం అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఫస్ట్ రూల్, ద నేమ్ ఆఫ్ క్యాటియన్. ఏదైనా ఒక ఆటము లేదా ఒక మాలిక్యూల్లో క్యాటియన్ నేమ్ అనేది ఈజ్ టు బి మెన్షన్ ఫస్ట్. మొదట్లో ఏదైనా ఒక మాలిక్యూల్ పేరు రాసామా అప్పుడు మొదట దాని యొక్క క్యాటియన్ పేరు రాయాలి. ఓకే, ఒక పాయింట్. నెక్స్ట్, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్. ఏదైనా ఒక మెటల్ తీసుకున్నాం, దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని లాస్ట్లో రాయాలి, ఇండికేటెడ్. ఎలాగా, రోమన్ నెంబర్స్లో ఇండికేట్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్, 2 పాయింట్లు అన్న. మొదటి పాయింట్, క్యాటియన్ నేమ్ ఫస్ట్ ఉండాలా. రెండో పాయింట్, దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది రోమన్ నెంబర్స్లో రాయాలా. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దామా. కోబాల్ట్. సో ఇది క్యాటియన్ నేమ్ నాన్న. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 3, అందుకు రోమన్ నెంబర్లో 3 ఇలా చూపించాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడు, కాపర్. ఒకసారి చూడనా, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, కాపర్. ఇది క్యాటియన్ నేమ్, మరి దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, 2. సో దీన్ని రోమన్ నెంబర్లో చూపించాం. ఇది ఫస్ట్ రూల్. ఓకేనా, నెక్స్ట్ రూల్ చూద్దామా. మరి అర్థమైంది కదా. సో నెక్స్ట్ రూల్కి రండి అన్న. నెక్స్ట్ది, సఫిక్స్ బట్టి కొన్ని నెంబర్స్ రాస్తాం మనం. ఓకేనా, నెగిటివ్ లైగాండ్స్ అండ్ విత్ సఫిక్స్ లైక్ క్లోరో Cl-, నైట్రో NO2-, సైనో Cn-. నెగిటివ్ లైగాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సఫిక్స్తో ఎండ్ అవుతాయి. నెగిటివ్ లైగాండ్స్ అంటే పైన OH- ఇలా ఉంటాయి కదా, పైన మైనస్ ఉంటాయి, నెగిటివ్ సింబల్. సో అలా ఉన్న ప్రతి లైగాండ్ కూడా సఫిక్స్తో ఎండ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్, న్యూట్రల్ లైగాండ్స్ అంటే ప్లస్ ఉండదు మైనస్ ఉండదు. ఎలాగా, లైక్ CO కార్బనైల్, NH3 అమ్మోనియా లేదా అమైన్. సో ఇలాంటి న్యూట్రల్ గ్రూప్స్ ఏవై ఉన్నాయో వీటికి సఫిక్స్లు అనేవి ఉండవు. ఇది 3వ రూల్ అన్న. నెక్స్ట్ రూల్ చూద్దామా. ఏవైతే పాజిటివ్ లైగాండ్స్, ఇక్కడ నెగిటివ్ లైగాండ్స్ సఫిక్స్తో ఎండ్ అవుతాయి. పాజిటివ్ లైగాండ్స్ జనరల్లీ అండ్ విత్ IUM, లిథియం, సోడియం, మెగ్నీషియం, ఇలా IUM లాస్ట్లో ఉంటాయి కదా. సేమ్ అదేవిధంగా NO+ పైన పాజిటివ్ ఉంది, అందుకు ఇది పాజిటివ్ లైగాండ్. నైట్రోజనియం, ఈ లాస్ట్ 3 అక్షరాలు కూడా IUM అనే పదాలు కనిపిస్తాయి. ఇది మీకు ఎన్ని రూల్ అన్నా, 4వ రూల్. అర్థమైందా. ఫస్ట్ రూల్ మనం ఏం చూసాం, ఒక్కసారి చూడు. ఫస్ట్ రూల్, క్యాటియన్ నేమ్ పక్క రాయాలా, ఆక్సిడేషన్ నెంబర్ రాయాలా రోమన్ అంకెల్లో. రెండోది, నెగిటివ్ లైగాండ్స్ అన్నీ కూడా సఫిక్స్తో ఎండ్ అవుతాయి. మూడోది, న్యూట్రల్ గ్రూప్స్ ఏవేవి ఉన్నాయో వాటికి సఫిక్స్ ఉండదు. 4వది, పాజిటివ్ లైగాండ్స్ అన్నీ కూడా లాస్ట్లో IUMతో ఎండ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, వెన్ ద కాంప్లెక్స్ కంటైన్స్ మోర్ దెన్ 1 టైప్ ఆఫ్ లైగాండ్. సో ఒక మాలిక్యూల్ లేదా ఒక కాంప్లెక్స్లో మీకు ఒక లైగాండ్ కంటే ఎక్కువ ఉన్నాయనుకో, టు బి లిస్టెడ్ ఆల్ఫాబెటికల్లీ. వాటి యొక్క ఏవైతే ఆ లైగాండ్స్ పేర్లు ఉన్నాయో ఆ పేర్లు బట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, అంటే A నుంచి Z వరకు ఆ ఆర్డర్లో రాయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం.
వెన్ దేర్ ఆర్ మోర్ దెన్ వన్ లైగాన్, ఒక లైగాన్ కన్నా ఎక్కువ ఉన్నాయి, ఆఫ్ డిఫరెంట్ నేచర్, ఆ లైగాన్స్ అన్నీ ఒకే రకంగా లేవు, వేరువేరుగా ఉన్నాయి. ఓకే, నెగిటివ్ లైగాన్స్ ఆర్ టు బి మెన్షన్ ఫస్ట్. సో రకరకాలుగా అంటే వేరు వేరు లైగాన్స్ ఉన్నాయనుకో, ఫస్ట్ నెగిటివ్ లైగాన్స్ని మెన్షన్ చేస్తాం, నెక్స్ట్ ఆ తర్వాత న్యూట్రల్ గ్రూప్స్ని మెన్షన్ చేస్తాం, లాస్ట్లో పాజిటివ్ లైగాన్స్ని మెన్షన్ చేస్తాం. ఏంటి పాయింట్, ఎప్పుడైనా వేరు వేరు లైగాన్స్ మన దగ్గర ఉన్నాయన్న, వేరు వేరు నేచర్ ఉన్నవి, ఫస్ట్ నెగిటివ్ లైగాన్స్ని మెన్షన్ చేయాలా, తర్వాత న్యూట్రల్ లైగాన్స్ని మెన్షన్ చేయాలా, ఆ తర్వాత పాజిటివ్ లైగాన్స్ని మెన్షన్ చేయాలా. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి రా. when the same type of ligand is present, ఓకే, ఒకే దానిలో అన్ని ఒకేలాగా ఉన్న లైగాన్స్ ఉన్నాయనుకో, మోర్ దెన్ వన్, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాం, నెంబర్ని మెన్షన్ చేయాలా. ఇప్పుడు 2-3 లైగాన్స్ ఒకేలాగా ఉన్నాయి, 3 లైగాన్స్ ఒకలాగా ఉన్నాయి అనుకో, ట్రై అని మెన్షన్ చేస్తాం, 2 ఉన్నాయి అనుకో, డై అని మెన్షన్ చేస్తాం. అదే చెప్పారు చూడు. ఓకేనా, when the ligand is complex in nature, the prefix, ఒకవేళ లైగాన్స్ కాంప్లెక్స్ నేచర్లో ఉన్నాయనుకో, వాటి ముందు ప్రిఫిక్స్ అంటే ముందు, సఫిక్స్ అంటే వెనకాతల. ఓకేనా, ప్రీ అంటే ముందు, ప్రీ రిలీజ్ అంటాం కదా, ఏదైనా ఒక మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటాం అంటే ముందు, సేమ్ అదే విధంగా ప్రిఫిక్స్ అంటే ముందు రాసే పదాలు ఎలా రాస్తాం, 2 వచ్చాయనుకో, యాక్చువల్గా ఒకే నేచర్ ఉంటే డై ట్రై అని రాసేస్తాం, కానీ అవి కాంప్లెక్స్ నేచర్లో ఉన్నాయనుకో, బైస్ ట్రైస్ ఇలా రాయాలి. ఆర్ టు బి యూజ్డ్ ఫర్ 2, 3, 4 అంటే 2 లైగాన్స్ ఉంటే ఒకలా రాస్తాం, 3 లైగాన్స్ ఉంటే ఒకలా రాస్తాం, 4 లైగాన్స్ ఉంటే ఒకలా రాస్తాం అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ దెన్ ద నేమ్ ఆఫ్ లైగాన్స్ ఇన్ బ్రాకెట్స్. సో ఈ బై, ట్రై, డై రాశాక లైగాండ్ యొక్క పేరు రాయాలి అని చెప్పాడు. ఓకే, రాస్తాము. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో అయిపోయిందన్నా, మీకు ఇందులో 5 పాయింట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క IUPAC నామిక్లేచర్ చెప్పాలంటే ఒక 5 పాయింట్స్, యాక్చువల్గా ఇవి దగ్గర 10 పాయింట్లు ఉంటాయి, మీకు 5 పాయింట్లలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ 3 పాయింట్స్ని కలిపి కూడా నేను ఒకే పాయింట్ కింద చెప్పాను, ఈ 3 కలిపి యాక్చువల్గా ఈ 3 పాయింట్స్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ కూడా మీకు 2-3 పాయింట్స్ని కలిపి ఒకే పాయింట్ కింద రాసేసాను. సో అంటే ఎక్కువగా కనబడింది అనుకో, చదవడానికి అంత ఇంట్రెస్ట్ రాదు, సో తక్కువ అనుకో వేరంగా చదివేయచ్చు అనే ఒక మోటివేషన్ వస్తుంది. సో అందుకని మీకు 10 పాయింట్లని కుదించేశాను 5 పాయింట్ల కింద, అలాగే పాయింట్లు తీసిలేదు, ఉన్నవే మరలా రాస్తాను. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క నామిక్లేచర్ని, IUPAC నామిక్లేచర్ని ఎలా చెప్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మీరు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాలెన్సీ బాండ్ థియరీ. ఈ థియరీ మీరు చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటాను, ఇంటర్లో వస్తుంది, ఫస్ట్ ఇయర్లో వస్తుంది, సెకండ్ ఇయర్లో వస్తుంది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా టచ్ చేస్తారు మీరు ఈ వాలెన్సీ బాండ్ థియరీని. ఓకేనా, సరే చూద్దాం. 3 మెయిన్ థియరీస్ ఈ వాలెన్సీ బాండ్ థియరీ కింద. యాక్చువల్గా కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో బాండింగ్ ఎలా ఉంటుంది అనేది 3 థియరీలు వివరించాయి. ఏంటి అంటే ఫస్ట్ది వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఫస్ట్ ఏంటి, వ్యాలెన్స్ బాండ్ థియరీ. మరి రెండోది ఏంట్రా, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. మూడోది ఏంట్రా, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. ఇందులో మీరు యాక్చువల్గా వ్యాలెన్సీ బాండ్ థియరీ 10 మార్కులకు వస్తుందిరా, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఖచ్చితంగా 5 మార్కులకు వస్తుంది. ఈ 2 థియరీస్ పక్కా రావాలి. ఈ 3వ వాటిని కొద్దిగా పక్కన పడేయండి, వీడంత అవసరం లేదు, కానీ ఈ 2 థియరీస్ పక్కా రావాలి మీకు. వ్యాలెన్సీ బాండ్ థియరీ 10 మార్కులకు వస్తుంది, ఈ నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ 5 మార్కులకు వస్తుంది. ఓకేనా, సరే వ్యాలెన్సీ బాండ్ థియరీ అసలు ఏం చెప్పాడు ఈ సైంటిస్టు అంత చూద్దాం. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఒక క్వశ్చన్ నేర్చుకున్న తర్వాత రెండో క్వశ్చన్కి రండి. ఓకే, సరే చూద్దామా. దిస్ థియరీ ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్. యాక్చువల్గా నువ్వు PCl5 అనే ఒక మాలిక్యూల్ తీసుకున్నావు, అందులో మెయిన్ మాలిక్యూల్ ఏంటి, P అనే మాలిక్యూల్. ఆ మాలిక్యూల్ యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీద ఈ థియరీ అనేది బేస్ అయి ఉంటుంది. అర్థమైందా, నువ్వు ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నావురా, ఫర్ సపోజ్ నువ్వు BF3 తీసుకున్నావు, అప్పుడు B అనేది మెయిన్ ఆటం. ఓకేనా, బోరాన్ అనేది మెయిన్ ఆటం. ఆ ఆటం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీద ఈ థియరీ బేస్ అయి ఉంటుంది. ఓకే, ఇదే మెయిన్ పాయింట్ రా, ఈ పాయింట్ ఖచ్చితంగా ఎగ్జామ్లో మీరు మెన్షన్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ మోస్ట్లీ అప్లికేబుల్ టు కాంప్లెక్సెస్ ఫార్మ్డ్ బై ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఏవైతే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ద్వారా కాంప్లెక్సెస్ అనేది లేదా ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుందో వాటికి ఈ థియరీ అనేది ఈజీగా అప్లికేబుల్ అవుతుంది. లేదా ఇప్పుడు చెప్పే ఈ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది
మ్యాక్సిమం ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి అప్లికేబుల్ అవుతుంది అని చెప్పాడు. రెండు పాయింట్లు. ఫస్ట్ పాయింట్, ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకుంటే దాని యొక్క సెంట్రల్ మెటల్ ఆటంలో దానికి సంబంధించిన గ్రౌండ్ స్టేట్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఎగ్జైటెడ్ స్టేట్లో కూడా రాస్తాం కదా, అలా రాయకూడదు. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద ఈ థియరీ బేస్ అయి ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మోస్ట్లీ ఏవైతే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ద్వారా కాంప్లెక్సెస్ వస్తాయో వాటన్నిటికి కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. మరి నెక్స్ట్ పాయింట్ చూద్దామా? నెక్స్ట్ పాయింట్ చూడు. పౌలింగ్ ఎక్స్ప్లెయిన్డ్ ద బాండింగ్ ఇన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. అసలు ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో బాండింగ్ ఎలా ఉంటుంది అనేది పాల్ అనే సైంటిస్ట్ అనేవాడు ఇలా చెప్పాడు. ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పాడు అంటే, సెంట్రల్ మెటల్ అయాన్ ఏదైతే మధ్యలో మెటల్ అయాన్ ఉందో ఇన్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్, ఒక కాంప్లెక్స్ కాంపౌండ్లో మధ్యలో ఉన్న మెటల్ అయాన్ ఖచ్చితంగా ఎన్ని వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయి అనేది మనకు తెలియాల. మరలా చూడు, ఒక మధ్యలో సెంట్రల్ మెటల్ ఆటం ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు BF3 తీసుకున్నాం అనుకో, బి మధ్యన ఉంది కదా, ఇలా బి మధ్యన ఉందా, దీని యొక్క వేకెంట్ ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలా. అది ఫస్ట్ పాయింట్. చూద్దాం నెక్స్ట్. దీస్ వేకెంట్ ఆర్బిటల్స్, ఏవైతే వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయో అవి అకామిడేట్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై లైగాండ్స్. లైగాండ్ ద్వారా ఏవైతే ఎలక్ట్రాన్స్ డొనేట్ అవుతున్నాయో వాటిని అకామిడేట్ చేసుకోవాలి. మరలా చెప్తున్నాను, సెంట్రల్ మెటల్ ఆటమ్ అయాన్లో ఎన్ని వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయనేది ఫస్ట్ మనకు తెలియాలా. తర్వాత ఆ వేకెంట్ ఆర్బిటల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేది లైగాండ్స్ ఏవైతే డొనేట్ చేస్తున్నాయో ఎలక్ట్రాన్స్, ఆ ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేసుకోవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద వేకెంట్ మెటల్ ఆర్బిటాల్ ఓవర్లాప్స్ విత్ ద కంప్లీట్లీ ఫిల్డ్ లైగాండ్ ఆర్బిటాల్స్ టు ఫార్మ్ సిగ్మా కోవలెంట్ బాండ్. ఏం లేదన్న, ఏవైతే ఈ వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయో అవి కంప్లీట్గా లైగాండ్ ఆర్బిటాల్స్తో ఓవర్లాప్ అవ్వాలి. ఓవర్లాప్ అయ్యి కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయాలి. సిగ్మా కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయాలి. ఓకేనా? చెప్తున్న ప్రతి పాయింట్ ఒక రఫ్ నోట్స్ తీసుకొని నీట్గా పక్కన రాసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సరే చూద్దాం. హెన్స్ ద లైగాండ్ మస్ట్ పొసెస్ ఏ మినిమమ్ ఆఫ్ 1 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయితే ఈ లైగాండ్ ఏదైతే ఉందో, ఈ లైగాండ్ అనేది ఖచ్చితంగా ఒక లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ని ఇవ్వాలి. ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇంకొక మెటల్ ఆర్బిటాల్కి ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం రా. ఇన్ ఎడిషన్ టు స్ట్రాంగ్ సిగ్మా బాండ్స్, నాన్న ఇది సిగ్మా సింబల్ రా, కామా పై బాండ్ ఆల్సో మే ఫామ్. ఇలా రియాక్షన్స్ జరిగేటప్పుడు సిగ్మా బాండ్ అనేది చాలా బలవంతమైంది లేదా స్ట్రాంగ్ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా పై బాండ్స్ కూడా ఫామ్ అవుతాయి రా. ఏంటి? పై బాండ్స్ కూడా ఫామ్ అవుతాయి. బట్ ఇన్ ఆర్డర్ టు ఫామ్, కానీ పై బాండ్స్ ద సెంట్రల్ మెటల్ అయాన్ మస్ట్ పొసెస్ కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్. ఎక్కడైతే ఈ పై బాండ్స్ అనేవి ఉన్నాయో సెంట్రల్ మెటల్ ఆటం దగ్గర లేదా సెంట్రల్ మెటల్ అయాన్ దగ్గర ఈ పై బాండ్స్ అనేవి ఉంటాయి. ఇవి కంప్లీట్గా డి ఆర్బిటాల్స్తో ఫిల్ అయి ఉండాలి. ఖచ్చితంగా డి ఆర్బిటాల్స్తో ఫిల్ అయి ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఏ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్పేషియల్ జామెట్రీస్. సో ఇలా చేసేటప్పుడు రకరకాలుగా మనకి మాలిక్యూల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. జామెట్రీస్, ప్లానర్ స్ట్రక్చర్ అంటాం, కొన్నిసార్లు ఇలా చూపిస్తాం, కొన్నిసార్లు స్ట్రక్చర్ని ఇలా చూపిస్తాం, ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉంటాం. సో ఆ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆర్ పాసిబుల్ ఎలా వస్తాయంటే ఎస్పిడి ఆర్బిటల్ హైబ్రిడైజేషన్. ఎక్కడైతే ఎస్పిడి హైబ్రిడైజేషన్ జరుగుతుంది కదా, ఆ హైబ్రిడైజేషన్ బేస్ చేసుకొని మనకి స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి. యాక్చువల్గా HCl రాయమని అనుకో, HCl ఇలా రాసేస్తాం ప్లానార్ స్ట్రక్చర్ అని. ఓకేనా? సో లేకుండా ఇంకా ఏవైనా మాలిక్యూల్ చెప్పమనుకో, కొన్నిసార్లు ఇలా రాస్తాం, ఇది ఒక స్ట్రక్చర్, కొన్నిసార్లు ఇలా రాస్తాం, అది ఒక స్ట్రక్చర్. సో ఇలాగా ఈ స్ట్రక్చర్స్ ఎలా వస్తున్నాయిరా అని మనకు అడిగితే ఎస్పిడి, ఎస్ యొక్క హైబ్రిడైజేషన్, పి యొక్క హైబ్రిడైజేషన్, డి యొక్క హైబ్రిడైజేషన్ బేస్ చేసుకొని ఈ యొక్క జామెట్రికల్ షేప్స్ అనేవి మనకు వస్తాయి. బట్ ఓన్లీ సర్టైన్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్, కానీ కొన్ని రకాలైన హైబ్రిడైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్ పాసిబుల్ ఇన్ మెటల్ కాంప్లెక్సెస్లో మాత్రమే ఫామ్ అవుతాయి. దిస్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ లైగాండ్స్ డిపెండ్ అపాన్ నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద మెటల్ అయాన్. సో ఇక్కడ ఏం చెప్పాం, ఈ కొన్ని స్పెషల్ కొన్ని హైబ్రిడైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైబ్రిడైజేషన్స్ అనేవి
మెటల్ కాంప్లెక్సెస్లో మాత్రమే ఫామ్ అవుతాయి. అయితే వీటి యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్, ఈ లైగాండ్స్కి సంబంధించి స్పేషియల్ అరేంజ్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే డి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? డి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పైన మీకు డిపెండ్ అవుతుంది అని చెప్పాడు. సో మీరు చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు, ఏం పెద్ద కష్టమేం కాదు. సో నెక్స్ట్ పాయింట్స్ ఎక్కువే ఉంటాయి నాన్న. వ్యాలెన్సీ బాండ్ థియరీ అంటే మీరు చదువు పెరిగే కొద్దీ పాయింట్లు పెరుగుతుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇన్నర్ డి ఆర్బిటాల్స్, ఏవైతే డి ఆర్బిటల్స్ లోపల ఉన్న డి ఆర్బిటల్స్, బయట కాదు, ఇన్నర్ డి ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడైజేషన్, లోపల ఉన్న డి ఆర్బిటాల్స్ అనేది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయినట్లయితే ద కాంప్లెక్సెస్ ఫార్మ్డ్ ఆర్ నోన్ యాజ్ లో స్పిన్ కాంప్లెక్సెస్. ఓకే, ఏవైతే ఇన్నర్ డి ఆర్బిటాల్స్ అనేవి హైబ్రిడైజేషన్లో ఫామ్ అయితే ఆ కాంప్లెక్సెస్ని ఏమంటారు? లో స్పిన్ కాంప్లెక్సెస్ అంటారు. ఈ పాయింట్ ఖచ్చితంగా నువ్వు మెన్షన్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఏవైతే ఇన్నర్ డి ఆర్బిటాల్స్ ఉన్నాయో అవి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయితే ఆ కాంప్లెక్సెస్ని లో స్పిన్ కాంప్లెక్సెస్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా? సరే చూడు, వీటిని లో స్పిన్ కాంప్లెక్సెస్ అన్నారు. మరి హై స్పిన్ కాంప్లెక్సెస్ అంటే హై స్పిన్ కాంప్లెక్సెస్ ఫార్మ్ వెన్ అవుటర్ డి ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడైజేషన్. ఇన్నర్ డి ఆర్బిటల్స్ హైబ్రిడైజేషన్లో జరిగితే మనకి లో స్పిన్ కాంప్లెక్సెస్ వస్తాయి. అదే అవుటర్ బయట ఉన్న డి ఆర్బిటల్స్ కానీ హైబ్రిడైజేషన్లో జరిపితే హై స్పిన్ కాంప్లెక్సెస్ అనేది మనకు వస్తాయి. 2 పాయింట్లు ఒకదానికొకటి ఆపోజిట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ అయాన్ పార్ట్లీ డిపెండ్ అపాన్, నన్ను ఇది పార్ట్లీ కాదు, పార్షియల్లీ డిపెండ్స్ అపాన్ ద జామెట్రిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ లైగాండ్స్ అండ్ నేచర్ ఆఫ్ లైగాండ్. ఈ పార్ట్లీ కాదని ఇది పార్షియల్లీ. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, ఒకసారి చెక్ చేయండి. ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ అయాన్, ఒక కాంప్లెక్స్ అయాన్కి సంబంధించిన కోఆర్డినేషన్ నెంబర్ దేని మీద డిపెండ్ అవుతుందిరా అంటే సో ఆ లైగాండ్కి సంబంధించిన నేచర్ మీద మరియు లైగాండ్కి సంబంధించిన జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అవుతుంది. మరలా చెప్పు, ఒక అయానికి లేదా ఒక మెటల్ అయానికి సంబంధించిన కోఆర్డినేషన్ నెంబర్ దేని మీద డిపెండ్ అవుతుందిరా, లేదా ఎలా చెప్పగలరా, దేని డిపెండ్ చేసి చెప్పుకోగలము అంటే ఎలాగా? లైగాండ్ యొక్క నేచర్ని బట్టి మరియు లైగాండ్ యొక్క జామెట్రిక్ కాన్ఫిగరేషన్ బట్టి మనం కోఆర్డినేషన్ నెంబర్ని మనం చెప్పగలం అని చెప్తూ వచ్చాడు. సో మీరు ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నారు ఒకసారి చూడండి. 3, 4, 5, 8, 9 పాయింట్స్ నేర్చుకున్నారు. సో అసలు వ్యాలెన్సీ బాండ్ థియరీ అంటే ఏంటి, ఇందులో ఎన్ని థియరీస్ ఉన్నాయో చూసుకున్నాం. అందులో వ్యాలెన్సీ బాండ్ థియరీని మీకు 9 పాయింట్లుగా వివరించడం జరిగింది. ఇక్కడితో మీకు క్వశ్చన్ అయిపోలేదు నాన్న. సో మీకు ఇక్కడ కొన్ని హైబ్రిడైజేషన్స్ వాటి యొక్క జామెట్రీని మీకు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అంటే చూద్దాం. ఫస్ట్ది ఎస్పీ హైబ్రిడైజేషన్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నాన్న. దీని కాన్ఫిగరేషన్ ఏంటి? లీనియర్. నాన్న ఈ పట్టిక మీరు వేస్తేనే మీకు 3 మార్కులు పడతాయి. 10 మార్కుల్లో మీ 3 మార్కులు ఇక్కడ ఉన్న పట్టిక మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఖచ్చితంగా ఎగ్జామ్లో రాయాలి. ఇది వెరీ సింపుల్. ఫస్ట్ ఎస్పీ హైబ్రిడైజేషన్ ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఇది లీనియర్ షేప్లో ఉందని చెప్పాను. లీనియర్ షేప్ అంటే ఇలా ఉంటుంది. ఓకేనా, సరే. SP2 హైబ్రిడైజేషన్ దీనికి ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఎలా ఉంది? ఇది ట్రైగోనల్ ప్లానర్ షేప్లో ఉంది. అది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది షేప్. ఓకేనా, ఈ షేప్ మీరు రాయాలనుకుంటే ఏం లేదు, ఇలా రాసిడమే. ఓకేనా, మీకు 3D పిక్చర్స్ ఉంటాయి. పిక్చర్ ఎలా వేయాలని ఏం లేదు, సింపుల్గా రాసేయవచ్చు మీరు. సరే, నెక్స్ట్ SP3 హైబ్రిడైజేషన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. దీని షేప్ టెట్రాహెడ్రల్ షేప్ ఇలా ఉంటుంది నాకు దీని షేప్. ఓకేనా, మీకు PDF మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు పిక్చర్స్ కొద్దిగా కలిసినట్టు ఉంటాయి. మీ దగ్గర PDF ఉంటుంది, క్లియర్గా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ SP2D. నాన్న దీన్నే కొంతమంది DSP2 అని అంటారు. ఎలా అయినా ఒకటే. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. ఇది ఏ కాన్ఫిగరేషన్లో ఉందిరా? స్క్వేర్ ప్లానార్ షేప్. చూడు, స్క్వేర్ లాగా ఉందా లేదు? ఇది స్క్వేర్ లాగా ఉంది కదా, ఇంటూ లాగా ఉంది అనుకోవద్దు. సో ఇలాగ ఉంటుంది. ఇలాగ ఉందంటే స్క్వేర్ లాగా ఉన్నట్టే కదా. ఓకే, నెక్స్ట్ SP-D3 లేదా SP3-D2. సారీ నాన్న, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. D2 SP3 అన్న, SP3-D2 అన్న ఒకటే. దానికి ఒక ఎగ్జాంపుల్ రాసాం. ట్రైగోనల్ బైపిరమిడల్, దానికి సంబంధించిన పిక్చర్. నెక్స్ట్ SP3-D2 దీనికి ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఇది ఆక్టాహెడ్రల్, దీని షేప్ రాశాను. సో మీరు కనీసం ఇందులో 4 అయినా రాయాలి. 6లో కనీసం 4 అయినా రాయాలి మీరు. అలా అయితేనే మీకు 3 మార్కులు పడతాయి. ఖచ్చితంగా టేబుల్ అవసరం.
బ్యాలెన్స్ బాండ్ థియరీకి టేబుల్ పక్కా రాయాలి. ఓకేనా? మీరు ఇంతకు నేర్చుకుంది ఏంటి? కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క IUPAC నామిక్లేచర్ ఎలా వస్తుంది, ఏ స్టెప్స్ని బట్టి చెప్తాం అనేది నేర్చుకున్నారు. నెక్స్ట్ మీరు వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఒక 9 పాయింట్లు, వాటికి సంబంధించిన 4 పిక్చర్స్ నేర్చుకున్నారు. ఇలాగ ఈ 2 క్వశ్చన్స్ చదివితే 10 మార్కులు డ్యామ్ చూన్నాను. ఓకేనా? సో ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్ ఏదైనా చదువుదాం అనుకుంటే స్టీరియో ఐసోమెరిజం మీద ఒక క్వశ్చన్ ఉందిరా. ఇందులో 2 ఐసోమెరిజం ఉంటాయి. మీకు కొన్నిసార్లు క్వశ్చన్ స్టీరియో ఐసోమెరిజం అని అడగకుండా జామెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం అంటాడు. ఈ 2 కలిపి అడిగిన స్టీరియో ఐసోమెరిజం అన్న ఒకటే. ఓకేనా? క్వశ్చన్ కొన్నిసార్లు 2 కలిపి అడుగుతాడు, కొన్నిసార్లు డైరెక్ట్గా అడుగుతాడు. ఎలా అడిగినా ఒకటే అన్న ఆన్సర్. ఓకే, స్టీరియో ఐసోమెరిజం 2 రకాలు. 1 జామెట్రీ, 2 ఆప్టికల్. అసలు జామెట్రీ అంటే ఏంటి, అలా ఉంటుంది. ఆప్టికల్ అంటే ఏంటి, అలా ఉంటుంది. నేర్చుకుందాం, సింపుల్గా నేర్చేద్దాం, పెద్ద కష్టమేం కాదు. 2వ క్వశ్చన్ వచ్చాక 3వ క్వశ్చన్కి రండి. ఓకేనా? 1 by 1 క్వశ్చన్ నేర్చుకున్న తర్వాత ఇంకా క్వశ్చన్కి రావాలా. ఓకే, సరే చూద్దాం. జామెట్రికల్ ఐసోమెరిజం అంటే ది కాంపౌండ్స్ విత్ కోఆర్డినేషన్ నెంబర్ 4. దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉండాలి, 4. కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ గివెన్ బిలో డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ లైగాన్స్ అటాచ్డ్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్ అయాన్. ఏం లేదు నాన్న, అసలు జామెట్రికల్ ఐసోమెరిజం అంటే దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఖచ్చితంగా 4 ఉండాలి. ఓకే, చూడు ఎన్ని ఉండాలి, 4 అనే పదాన్ని గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఎగ్జాంపుల్ రాసినప్పుడు 4 పనికి వస్తుంది మనకి. ఓకే, ఇవి దీని యొక్క ఏవైతే లైగాన్స్ ఉన్నాయో ఆ లైగాన్స్ దేనికి అటాచ్ అయ్యి ఉంటాయి, సెంట్రల్ మెటల్ ఆటమ్ అయాన్కి. ఇలా అటాచ్ అయ్యేటప్పుడు దాని యొక్క నేచర్ని డిపెండ్ చేసుకునే ఇక్కడ మనకి జామెట్రికల్ ఐసోమెరిజం అనేది వస్తుంది అని చెప్పాడు. దానిలో కూడా కొన్ని టైప్స్ ఇచ్చాడు. ఫస్ట్ MA4. ఇక్కడ M అనేది సెంట్రల్ ఆటమ్ అనుకో, M చుట్టూ 4 ఏలు ఉంటాయి. 4 ఏలు అంటే 4 లైగాండ్స్ అని అర్థం. M అంటే మెటల్ అయాన్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇట్ కెనాట్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం. సో ఇక్కడ MA4 వేరు M అనేది సెంట్రల్ అయాన్ అయ్యండి అండ్ ఏ రిప్రజెంట్ లైగాండ్స్ అయితే ఇవి జామెట్రికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేయవు అని చెప్పాడు. చెప్తూ మనకి మొత్తం ఇందులో 5 రకాలు చెప్పాడు. మొత్తం ఇక్కడ లైగాండ్స్ యొక్క డిపెండింగ్ నేచర్ని బట్టి లైగాండ్స్ని ఎన్ని విధాలుగా రాయొచ్చు అని చెప్పి 1, ఇవి 4, మొత్తం 5 రకాలుగా చెప్పాడు. లైగాండ్స్ యొక్క టైప్స్ని బట్టి 5 రకాలుగా మనకి మరలా జామెట్రికల్ ఐసోమెరిజం అనేది డివైడ్ అయ్యింది. ఫస్ట్ MA4. M అంటే మెటల్ అయాను, ఏలు 4 అంటే 4 లైగాండ్స్. ఇలా ఉందనుకో అక్కడ జామెట్రికల్ ఐసోమెరిజం ఉండదు. ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా. నెక్స్ట్ పాయింట్ MA3B అంటే M చుట్టూ 3 ఏలు 1 B ఉంది. సో ఇలాగున్న అవుతుందా, ఇలాగున్న జామెట్రికల్ ఐసోమెరిజం రాదు. ఓకే, 2 పాయింట్స్లో జామెట్రికల్ ఐసోమెరిజం రాదు. 3వది MA2B2 అంటే Mకి ఏలు 2 Bలు 2 ఉంటాయి. మధ్యలో M ఉందనుకో ఏలు 2 Bలు 2 ఉంటాయి. అది పిక్చర్స్ నెక్స్ట్ ఉన్నాయి నాన్న. ఓకేనా? సో అలా ఉన్నాయనుకో అవి జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. అలా కాదు, M చుట్టూ 2 ఏలు 2 Bలు 1 C ఉందనుకో, అలా ఉన్నా సరే జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. ఒక్క చిన్న మిస్టేక్ నాన్న, ఇక్కడ B2C కాదు MA2BC నాన్న. ఎందుకంటే మనకి 4 దీని కోఆర్డినేషన్ నెంబర్ అంతా 4. సో 4 ఉండాలి. 2, 3, 4. ఓకేనా? MA2BC 2 ఏలు 1 B 1 C ఉందనుకో అది జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. లేదు MA1 B1 C1 D1 ఉందనుకో అలా ఉన్న జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. 3 కండిషన్లో జామెట్రికల్ ఐసోమెరిజం వస్తుంది. 2 కండిషన్లో జామెట్రికల్ ఐసోమెరిజం రాదు. ఫస్ట్ కండిషన్ MA4 రాదు, MA3B రాదు, MA2B2 వస్తుంది, MA2BC వస్తుంది, MABCD వస్తుంది. ఓకేనా? వీటికి సంబంధించిన పిక్చర్స్ MA2B2 Mకి ఏలు 2 Bలు 2. ఇందులో ఐసోమెరిజం వస్తుంది కదా మనకి. ఎలాగైనా రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు. 2 సిమిలర్ ఒకే పక్క ఉన్నాయనుకో సిమిలర్ లైగాండ్స్ ఆర్ ఇన్ సేమ్ సైడ్ అని రాస్తావు. ఎక్కడుండి ఇటు ఉందనుకో అప్పుడు ఆపోజిట్గా ఉన్నాయి. సిమిలర్ లైగాండ్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ సైడ్. నాన్న ఇలా డాట్స్ రాయాలి, మర్చిపోవద్దు, ఇలా డాట్స్ రాసుకోండి. ఓకేనా? ఒకే పక్క ఉంటే సేమ్ సైడ్, ఆపోజిట్ సైడ్. ఓకే, MA2B2 రాసావు. నెక్స్ట్ MA2BC. నాన్న MA4 ఇవన్నీ ఎందుకు రాయలేదంటే ఇవి మీకు జామెట్రికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేయవి ఇవి. సో అందుకే పిక్చర్స్ అక్కర్లేదు. జామెట్రికల్ ఐసోమెరిజాన్ని ఏవైతే ఎగ్జిబిట్ చేస్తాయో ఆ పిక్చర్సే మనం రాస్తాం. ఓకే, MA2BC
ఏలు 2 ఒక బి ఒక సి ఎటైనా రాయొచ్చు నాన్న, ఇలాగే రాయాలని లేదు. ఏలు ఇటు రాసుకో, బీసీ ఇటు రాసుకో, నో ఇష్యూ నాన్న. ఏ2 కూడా ఒకే పక్క ఉన్నాయనుకో ఇలాగా దాన్ని సిస్ ఐసోమర్ అంటారు. లేదా ఏ2 ఆపోజిట్గా ఉన్నాయనుకో దాన్ని ట్రాన్స్ ఐసోమర్ అంటారు. ఇక్కడ కూడా 2 అరేంజ్మెంట్స్ వచ్చాయని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ మీరు కావాలనుకుంటే ఇంకోటి కూడా రాయొచ్చు నాన్న, ఎంఏబిసిడి ఉంది కదా, ఇది కూడా రాయొచ్చు. ఏబిసిడి అయిపోయింది, ఇంతే పిక్చర్ ఇంతే. దీనికి కష్టపడి పుస్తకాలు తిరిగేసేయాల్సిన అవసరం లేదు, వెరీ సింపుల్. ఎంఏబిసిడి ఇది కూడా జామెట్రికల్ ఐసోమర్స్ అని మనకి ప్రూవ్ చేస్తుంది. వెరీ సింపుల్ అన్న. ఓకే, జామెట్రికల్ ఐసోమర్జం వరకు బాగుంది సార్, కానీ ఇక్కడ ఇంకోటి ఉన్నాడు కదా ఆప్టికల్ ఐసోమర్జం, వాటిని కూడా చూసేద్దాం. అసలు ఆప్టిమల్ ఐసోమర్జం అంటే ఏంటి చూస్తే, ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆప్టికల్ యాక్టివిటీ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై అసమెట్రిక్ కాంపౌండ్స్. సిమెట్రిక్ అంటే ఒకేలాగా ఉన్నవి, అసమెట్రిక్ అంటే పోలికలు లేనివి. ఓకే, ఏవైతే పోలికలు లేని కాంపౌండ్స్ అనేవి ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తాయో వాటిని ఆప్టికల్ ఐసోమర్స్ అంటారు. ఆ పద్ధతిని ఆప్టికల్ ఐసోమెరిజం అంటారు. ఓకే, నెక్స్ట్ ఇన్ ద కాంప్లెక్సెస్ ఆల్సో అసిమెట్రీ ఇన్ ద మాలిక్యూల్ ఈజ్ ద మెయిన్ రిక్వైర్మెంట్ ఫర్ ద ఆప్టికల్ యాక్టివిటీ. ఇక్కడ మెయిన్ అసలైంది ఏంట్రా ఈ ఆప్టికల్ ఐసోమెరిజం అంటే అసిమెట్రిక్, 2 సమానంగా ఉండకూడదు, సిమెట్రిక్గా ఉండకూడదు. ఇఫ్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్, ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది రొటేటెడ్ టువర్డ్స్ ద రైట్, కుడి పక్కకు కానీ తిరిగింది అనుకో, ద కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ డెక్స్ట్రో కాంపౌండ్స్. ఏంటి, ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది కుడి పక్క తిరిగింది అనుకో, అప్పుడు ఆ కాంపౌండ్స్ ఏమని పిలుస్తారు, డెక్స్ట్రో కాంపౌండ్స్. ఒకవేళ అవి లెఫ్ట్ వైపు తిరిగింది అనుకో, నాన్న పీపీఎల్ అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ రా, ఈ లైట్ అనేది ఎడం పక్క తిరిగింది అనుకో వాటిని లీవో కాంపౌండ్స్ అంటారు. మీరు ఇంతకుముందు చదివే ఉంటారు, ఎల్ ఫామ్ డి ఫామ్, ఎల్ అంటే లీవో, డి అంటే డెక్స్ట్రో, సేమ్ పద్ధతిలోనే రాశాడు ఇక్కడ. ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది కుడి పక్క తిరిగిందనుకో ఆ కాంపౌండ్స్ని డెక్స్ట్రో కాంపౌండ్స్ అంటారు, ఎడం పక్క తిరిగిందనుకో లీవో కాంపౌండ్స్ అంటారు. కథం అంతే, అయిపోయింది ఆప్టికల్ ఐసోమరిజం, పెద్ద కష్టమేం కాదు. ఇందులో కొన్ని రకాలు చెప్పాడు, MA2 B2 C2. నానా ఆప్టికల్ ఐసోమరిజంలో దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఆన్ ఆర్ నాన్న. యాక్చువల్గా చూడండి, జామెట్రికల్ ఐసోమరిజంలో మీకు ఎంత చెప్పాను, దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత నాన్న 4. ఇక్కడ ఆప్టికల్ ఐసోమరిజం దగ్గర ఈ పాయింట్ రాయలేదు, మీరు రాసుకోండి. ఆప్టికల్ ఐసోమరిజం దగ్గర దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత నాన్న 6. ఓకే, 6 సరిపోయినా, MA2 B2 C2 2 2 2 2 2 1 1 2 1 1 1 1 6 సరిపోయినా లేవా? సో ఇలా రావాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం. ఓకే, ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ 6 కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ రాశాను చూడన్న. సో దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అంతా 6, మర్చిపోవద్దు. జామెట్రికల్ ఐసోమరిజం యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 4, ఆప్టికల్ ఐసోమరిజం కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకే, దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. ఏ ఉన్నాయనుకో సిమెట్రికల్ బైడెంటికల్ లైట్ అన్న. ఏబి ఉందనుకో 2 ఒకలా లేవు, అన్సిమెట్రికల్. బీసీ అసలు ఒకటే కాదు, అన్ఐడెంటేట్. ఇవి కూడా రాయాలన్న. ఏ పక్క పక్కన అనుకో 2 ఒకేలాంటి కదా, సిమెట్రికల్ బైడెంటేట్ లైగన్. బైడెంటేట్ అంటే 2 అని అర్థం నాన్న, బైడెంటేట్ లైగన్. ఏబి వేరువేరుగా ఉన్నాయనుకో అన్సిమెట్రిక్. ఏ కామా బి ఇలాగా, సారీ బి కామా సి కానీ ఏ కామా బి కానీ ఇలా ఉన్నాయనుకో, కామాలు లేకుండా కలిపి ఉంటే సిమెట్రిక్ అన్సిమెట్రిక్. కామాలు ఉన్నాయనుకో ఇద్దరికి సంబంధమే లేదు, అన్ఐడెంటిటేట్. ఓకే, వీటికి సంబంధించిన పిక్చర్స్ MA2 B2 C2. ఎంకి A2 B2 C2. పిక్చర్ ఎలాగైనా రాయొచ్చు, AABBCC, నో ఇష్యూ, ఎలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ MAA2 B2 రాయొచ్చు, MAA 4 కదా, B2. ఓకే, నెక్స్ట్ MAB3 ఎలాగైనా నీకు 6 రావాలా, 6 కోఆర్డినేషన్ నెంబర్ రావాలా. చుట్టూ 6 ఉన్నాయి లేవు చూసుకో, A3 B3 సరిపోయిందా లేదా? అంతే, పెద్ద కష్టమేం కాదు. ఈ ఐసోమర్స్ చాలామంది ఈ క్వశ్చన్ చదవడానికి భయపడతారు. ఈ క్వశ్చనే కష్టంగా చాలామంది ఫీల్ అవుతారు, కానీ అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు రావాలంటే ఈ క్వశ్చన్ చదువుకోవాలి. ఓకేనా? సో ఎగ్జామినేషన్లో 10 మార్కుల్లో పక్కా ఈ 3 క్వశ్చన్ల నుంచి మీకు మ్యాక్సిమం ఎగ్జామినేషన్ కవర్ అయిపోద్ది. ఓకేనా? ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఎగ్జామ్కి ఒక్క రోజు ముందు చదివినా మీరు పాస్ అయిపోతారు. అసలు పాస్ అవుతానా లేదా అని అలాంటి దృష్టితో చదవద్దు. జస్ట్ చెప్పేది వినండి, ఒక రఫ్ నోట్స్ తీయండి, నీట్గా రాసుకోండి. చెప్పేటప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తున్నాను కదా, అలాంటి పాయింట్స్ని సరదాగా ఒక చిన్న రఫ్ నోట్స్లో రాయండి, అది మీకు మైండ్లో గుర్తుండిపోద్ది. ఇవి 3 క్వశ్చన్స్ నాన్న. ఇప్పుడు దీంట్లో మరి కొన్ని క్వశ్చన్స్ని మనం నేర్చుకుందాం. ఓకేనా? 3 నేర్చుకున్న తర్వాత రండి. ఓకే.
వ్యాలెన్స్ బాండ్ థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్. 5 మార్కుల్లో మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ ఇదే, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, వ్యాలెన్స్ బాండ్ థియరీ. లేకపోతే ఓన్లీ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అని అడిగేస్తారు 5 మార్కులకు, అప్పుడు ఇది రాసిడం. ఓకేనా? సో వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్షియేషన్ చూద్దాం. రేట్ ఆఫ్ రియాక్షన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెబిలిటీస్ ఆఫ్ కాంప్లెక్స్. ఇందులో ఉన్న ఏవైతే కాంప్లెక్సెస్ ఉన్నాయో లేదా మాలిక్యూల్స్ ఉన్నాయో వాటి యొక్క స్టెబిలిటీని బట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ చెప్తాం. మరి వ్యాలెన్సీ బాండ్ థియరీలోని అసలు వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది రేట్ ఆఫ్ రియాక్షన్నే చెప్పదు, డస్ నాట్ ఎక్స్ప్లెయిన్, అసలు చెప్పదు. ఓకే, ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా. రెండో పాయింట్, ఇది కాంప్లెక్స్ యొక్క జామెట్రీ అంటే షేప్ని చెప్పదు. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది ఏదైతే ఒక మాలిక్యూల్ లేదా ఏదైతే ఒక కాంప్లెక్స్ ఉందో దాని యొక్క షేప్ని మనకు చెప్పదు. కానీ వ్యాలెన్స్ బాండ్ థియరీ దీనిలో ఉన్న మెటల్ లైగాన్స్ అనేవి వీటి యొక్క బాండ్ ఎలా ఉంటుంది, పోలార్గా ఉంటుంది అని చెప్పాడు. నెక్స్ట్, ఇట్ ఎక్స్ప్లెయిన్ ద చేంజ్ ఇన్ ఎనర్జీస్ ఆఫ్ ద మెటల్ ఆర్బిటాల్స్ అపాన్ కాంప్లెక్స్ ఫార్మేషన్. కాంప్లెక్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు వీటికి సంబంధించి మెటల్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీలో వచ్చే మార్పుల్ని జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే కాంప్లెక్స్ ఫార్మ్ అవుతుందో అక్కడ మెటల్ ఆర్బిటాల్స్ ఉంటాయి, వాటి యొక్క ఎనర్జీ చేంజెస్ని, ఎనర్జీ ఎలా మారుతుంది అనేది క్రిస్టల్ ఫీల్డ్ థియరీ చెప్తుంది. మరి ఎక్కడికి వచ్చి అసలు ఇక్కడ పట్టించుకోడు వీడు, వ్యాలెన్స్ బాండ్ థియరీ అసలు చెప్పడు, డస్ నాట్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్, ఇట్ రికగ్నైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెటల్ అయాన్ అండ్ లైగాన్. క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో మెటల్ అయాన్ ఎంత విలువైనదో లైగాన్ కూడా అంత విలువైనది, అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పాడు. మరి చూడు ఈ థియరీలో ఏం చెప్పాడు, టూ మచ్ స్ట్రెస్ ఇస్ లైడ్ ఆన్ ద మెటల్ అయాన్ వైల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైగాన్ నాట్ స్ట్రెస్. యాక్చువల్గా ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో రెండు ఇంపార్టెంట్ అని చెప్పాడు. మరి వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఇతను ఏం చెప్పాడు అంటే ఎక్కువగా మెటల్ అయానే ఇంపార్టెంట్, లైగాన్ అది పట్టించుకోలేదు. అసలు ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీలో లైగాన్ అసలు పట్టించుకోలేదు, దాన్ని అసలు స్ట్రెస్ చేసి చెప్పలేదు, మెటల్ అయాన్ మాత్రమే చెప్తూ వచ్చాడు. మరి ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఇద్దరిని కూడా రికగ్నైజ్ చేశారు. అంతే, 5 నిమిషాలు కూడా కాదు, ఈజీగా నేర్చుకోవచ్చు. 4 పాయింట్లు. కష్టమా చెప్పు? వెరీ సింపుల్, చదవకే బద్ధకం, చదివితే ఈజీ మార్కులు వస్తాయి. ఓకేనా? సరే, మీకు రాస్తూ చెప్తే టైం అవుతుందని చెప్పి ఆల్రెడీ ప్రజెంటేషన్ చేసే చెప్తున్నాం, అప్పుడు మీకు వేరంగా అవుతాయి క్లాసులు. లేకపోతే ఒక క్లాసు మీకు 1.5-2 గంటలు వస్తుంది ఒక యూనిట్, అంతసేపు వినడానికి కూడా ఓపిక ఉండదు మనుషులకి. ఓకే, ఇందులో వ్యాలెన్స్ బాండ్ థియరీ యొక్క లిమిటేషన్స్ అడుగుతాడు. కొన్నిసార్లు మీకు వ్యాలెన్స్ బాండ్ థియరీ క్వశ్చన్ 10 మార్కులకి ఇచ్చాడనుకో లిమిటేషన్స్ కూడా కలిపి రాసేయండి. లేదనుకో కొన్నిసార్లు మీకు వ్యాలెన్స్ బాండ్ థియరీ ఇస్తాడు, 5 మార్కుల్లో లిమిటేషన్స్ ఇస్తాడు, అప్పుడు మీరు లిమిటేషన్స్ పక్కా రాయాలా. ద థియరీ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద రేట్ ఆన్ మెకానిజం. ఫస్ట్ పాయింట్ రేట్ ఆఫ్ రియాక్షన్ని మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేయదు, అదే ఫస్ట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్, కాంప్లెక్స్ ఫార్మేషన్లో అక్కడ వచ్చే ఎనర్జీ చేంజెస్లో ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేయదు. సేమ్ పాయింట్ చెప్పానా, ఈ క్వశ్చన్ చదివితే మీకు అంతా అయిపోయిందని. ఇక్కడ ఏదైతే ఉందో ఇదిగో ఈ 3వ పాయింట్, అదే ఇక్కడ 2వ పాయింట్. ఓకేనా? నెక్స్ట్, ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద క్వాంటిటేటివ్ కనెక్షన్ బిట్వీన్ కలర్ అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇన్ మెటల్ కాంప్లెక్సెస్. ఏవైతే మెటల్ కాంప్లెక్సెస్ ఉన్నాయో వీటి మధ్యన ఉన్న కలర్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ని ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చెయ్యదు. ఏంటి, వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఉన్న అబ్జెక్షన్స్ లేదా కొన్నిసార్లు లిమిటేషన్స్ అంటాడు, కొన్నిసార్లు అబ్జెక్షన్స్ అని కూడా అడుగుతాడు. ఓకేనా? సో ఏంటి, కలరు మ్యాగ్నెటిక్ మూమెంట్స్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్, ఇది ఇందులో ఎక్కువగా ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ మ్యాక్సిమం మెటల్ అయాన్స్ని స్ట్రెస్ చేసింది తప్ప లైగాన్స్ని పట్టించుకోలే. 3 పాయింట్లు ఇక్కడ ఉన్నవే, ఈ ఒక్క పాయింట్కి బదులు ఇంకొక కొత్త పాయింట్ ఇక్కడ వచ్చింది అంతే తప్ప ఈ 3వ పాయింట్ తీసామనుకో ఈ 3 పాయింట్లు నీకు తెలిసినవే. ఈ 3 పాయింట్లే, 1, 2, 3, ఈ 3 పాయింట్లు మరలా ఇక్కడ రాస్తాం. ఈ ఒక్క 3వ పాయింట్ కొత్తగా వచ్చింది ఏంటి, కలరు మ్యాగ్నెటిక్ మూమెంట్స్ని వీడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేవాడు. ఓకే, సో ఈ 5 క్వశ్చన్లు మీరు చదువుకుంటే ఎగ్జామినేషన్ చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఇంతవరకు విన్నారు కదా లైగాన్. అసలు లైగాన్ అంటే ఏంటి, ఒకసారి దాని గురించి కూడా చూసేద్దాం. అంటే చిన్నది, మీకు డౌట్ ఉండకూడదని. లైగాన్ ఇది క్వశ్చన్ కాదన్న, చిన్నది, మీకు డౌట్ ఉండకూడదని అంతే. ద గ్రూప్ కోఆర్డినేటింగ్ విత్ ఏ సెంట్రల్ మెటల్ అయాన్. ఏదైనా ఒక మాలిక్యూల్లో మధ్యలో ఉన్న మెటల్ అయాన్కి ఏదైతే ఒక గ్రూప్ అనేది మనకి కోఆర్డినేట్ అవుతుందో దాన్నే లైగాండ్ అంటారు. Cl- Cn- NH3. ఏ లైగాండ్ ఈజ్ యూజువల్లీ యానియన్ ఆర్ న్యూట్రల్. అయితే యానియన్లా ఉంటుంది లేదా న్యూట్రల్ లాగా ఉంటుంది. అంటే ఇలా మైనస్లో అయినా ఉంటుంది లేదా ఇలా న్యూట్రల్గా అయినా ఉంటుంది అని చెప్తూ వచ్చాడు.
జస్ట్ ఇది మీకు తెలియడం కోసమే చెప్పాను, ఇది క్వశ్చన్ కాదు. ఓకేనా. లైగాండ్ అంటే ఏంటంటే ఒక సెంట్రల్ మెటల్ ఆటమ్ అయానానికి ఏదైతే కోఆర్డినేటింగ్ గ్రూప్ ఉందో దాన్నే లైగాండ్ అంటారు. ఈ లైగాండ్ అయితే యానియన్ అయి ఉంటుంది లేదా నార్మల్గా ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? చాలా సింపుల్, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. 5 క్వశ్చన్లు నేర్చుకుంటే మ్యాక్సిమం మీకు 15 మార్కులు వచ్చినట్టు. ఓకేనా. సో ఈ 5 నేర్చాకే 2వ యూనిట్కి రండి. సెకండ్ యూనిట్తో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.